మరి ఈరోజు ఉదయం నుంచి రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారి యొక్క ప్రెస్ మీట్ అంతా తిరుగుతుంది. ఈరోజు మీ అందరితోటి మరి నానాజీ గారి గురించి ప్రెస్ మీట్ పెట్టడం అనేటువంటిది నాకు కూడా బాధ కలిగే విషయం. అది చాలా కాలంగా తెలుసున్నటువంటి. అయితే పేరు పెట్టి మాట్లాడిన తర్వాత సమాధానం చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత నాకు కూడా ఉంది. సరే, నేను ఆయన భాషలో నేను మాట్లాడలేను, కానీ ఆయనకు సరిపోను, నేను ఆ భాష మాట్లాడతాను. మరి ఇక్కడ కొన్ని విషయాలు ఆయన మాట్లాడేటప్పుడు ప్రారంభంలోనే ఒక డాన్ అనేటువంటిది మాట్లాడుతూ మరి స్థలాలు కబ్జాలు చేశారు, దళితులకు గుండు కొట్టించారు అనేటువంటి విధంగా మాట్లాడినటువంటి విషయాలు. నానాజీ గారు, మీరు నా గురించి కబ్జా చేసినటువంటి స్థలాల గురించి ఏదన్నా ఒకటి ఎక్కడన్నా ఉంటే చెప్పండి. చెప్పగలిగితే ఆ స్థలాలు మీ పేరు రాయించేస్తాను. నేను అవి ఏమన్నా ఉంటే మీకు ఇచ్చేస్తాను. నా ఖర్చులతో పెట్టుకుని మీకు రాసిచ్చేస్తాను. నువ్వు కూడా నా గురించి కబ్జాల గురించి మాట్లాడటం అనేటువంటిది మాట్లాడుతున్నావు అంటే ఏమనుకోవాలి, ఏం మాట్లాడాలి? నువ్వు రూరల్లో ఎమ్మెల్యేగా గెలిచేయనుకుంటే చాలా సంతోషించాం. మేమందరం చాలా కాలం తిరుగుతున్నా పోనీ. ఒకప్పుడు తోట నరసింహ గారు కూడా తిరిగేవాడు, ఒకప్పుడు మరి పల్లవరాజు గారు కూడా తిరిగేవాడు. ఈ ఆటకి ఏదో అవకాశం వచ్చిందనేటువంటిది సంతోషించిన వాళ్ళు మేము. నువ్వు ఈ రకంగా నువ్వు సుఖంలో ఉన్నావో లేదో నీకు తెలియగా నాకు తెలియదు. అది నువ్వు మాట్లాడేటువంటి భాష మాట్లాడుతూ దళితుల గురించి గుండు కొట్టించారు అనేటువంటిది మాట్లాడుతున్నావు. అనేక సార్లు ఈ కేసుల గురించి 20-25 సంవత్సరాలకు అందరికీ తెలుసున్నటువంటి విషయం. దాని గురించి నువ్వు అనేక సార్లు చెప్పాల్సినటువంటిది ఏం లేదు. ఇంకా కబ్జాల గురించి చెప్పావు. మీరు రెడ్డి కాపులు ఏం మాట్లాడుతున్నావా నువ్వు? ఈ కులం గురించి, కులాన్ని ఉద్దేశించి ఇంకో కులానికి సంబంధించినటువంటి వ్యక్తులుగా మాట్లాడటానికి నాకు కాపోడుగా చాలా బాధ కలుగుతుంది. వ్యక్తిగా నేను నానాజీ గురించి విమర్శించి మాట్లాడతానేమో చెప్తే, ఈ కులాన్ని పట్టుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్పారు, కమ్మ కులం ఇది అనేటువంటిది నువ్వు మాట్లాడినట్టు నేను మాట్లాడలేను. రెడ్డి కులం అని నువ్వు మాట్లాడుతున్నావు, రెడ్డి కాపులని. కమ్మ కాపులని నేను మాట్లాడటానికి నా మనస్కరించదు. నాకు కాపోడుగా నేను అలా మాట్లాడలేను. అనేక పార్టీల్లో ఉంటాం మనం అందరం. కానీ ఈ రకంగా కులాన్ని కించపరిచేటువంటి విధంగా ఏదో కుక్కలో పార్టీ పెట్టుకుని అంటున్నావు. ఏం మాట్లాడుతున్నావా నువ్వు? అసలు కుక్కలో పార్టీ పెట్టుకున్నారా? నా ఇంటికాడ ఏం మాట్లాడానో ఏమన్నా విన్నావా నువ్వు? అంటే ఎక్కువ మాట్లాడగలుగుతాను నేను, కానీ సంస్కారం కాదు నాకు ఆ భాష కూడా రాదు. ఏ కుక్కల అందరూ కూర్చొని మాట్లాడి వైసీపీ కుక్కలు అంటున్నటువంటి మాట్లాడుతున్నావు. అంటే నిన్ను కూడా నేను అంతకంటే ఎక్కువగా మాట్లాడవచ్చు నేను, కానీ మాట్లాడను. అది నా సంస్కారం కాదు. అనేక సందర్భాలుగా నువ్వు మాట్లాడినటువంటి వీడియో అంతా 2-3 సార్లు విన్నాను నేను. నువ్వు మాట్లాడినటువంటి వీడియో జనసేన పార్టీని టార్గెట్ చేస్తున్నారన్నావు. ఆ మీటింగ్లో, నిన్న సంబంధించినటువంటి మీటింగ్లో, ఇది ఎప్పుడో ఒక 20 రోజులు, 4 రోజుల క్రితం అనుకున్నటువంటి మీటింగ్ అది. మా ఇంటికాడ పెట్టాలనేటువంటి ఒక రాజకీయ పార్టీగా, ఒక పార్టీలో ఉన్నటువంటి కాపుల మీటింగ్ అని చెప్పలేదని సిగ్గులైనటువంటి విధంగా మాట్లాడు. వైసీపీ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ, కాపు నాయకులందరూ సరదాగా రండి మా ఇంటికి అని చెప్పేసి నేను ఆహ్వానించాను వాళ్ళందరినీ. నా మీద ఉండేటువంటి అభిమానంతో 500, 600 700 కిలోమీటర్ల నుంచి, ఎక్కడో అనంతపురం జిల్లా నుంచి, ఎక్కడో శ్రీకాకుళం జిల్లా నుంచి వాళ్ళందరూ, అంటే వీళ్ళందరూ కుక్కల్లా కనపడుతున్నారు నీకు. ఏమన్నా సృహలో ఉండి మాట్లాడుతున్నావు నువ్వు? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? జనసేన పార్టీ గురించి ఏ విధంగానే నేను మాట్లాడటం జరిగింది టార్గెట్ చేసి. మేము మీటింగ్ పెట్టుకున్నటువంటిది ఈ రాష్ట్రంలో జరుగుతున్నట్టు ఒక రాజకీయ పార్టీగా మేము ఒక మీటింగ్ పెట్టుకుని ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తుంది ప్రజలకి, ఏమేమి హామీలు ఇచ్చింది, ఏమి నెరవేర్చింది, ఏమి నెరవేర్చలేదు, వాటి గురించి మాట్లాడేటువంటి హక్కు మాకుంది. మీరు కూడా పెట్టుకోండి. ఎక్కడ పెట్టుకున్న మీటింగ్లు. కాపులంటే ఏదో పేటెంట్ హక్కు మీకే ఇచ్చినట్టు అని నువ్వు మాట్లాడుతున్నావు. ఆయన అసలు మేము కాపులమే కాదు బాబు, నాకు కాపులతో సంబంధం లేదని చెప్పేసి మీ నాయకుడు చెప్తాడు. ఏ విధంగా చెప్తున్నావు? మేము అక్కడ మీటింగ్ పెట్టుకున్నాం అనేటువంటి తెలిసి ముందు రోజు వచ్చి అక్కడ మీటింగ్ పెట్టారు. పెట్టుకోండి, మీ హక్కు, మేమేం కాదన్నాం. ఒక రోజు ముందు వచ్చి, అది షెడ్యూల్ ప్రకారంగా వచ్చి 6:30కో 7 గంటలకో, సినిమా షెడ్యూల్ కదా అది, ఆ షెడ్యూల్ ప్రకారంగా 6:30కు వచ్చి 8:30కో 9:30కో వెళ్ళారు. గ్రీవెన్స్ అన్నారు, అందరి సమస్యలు వింటామన్నారు.
ఒక గొప్ప సంస్కృతిని తీసుకొచ్చారు, ఇక్కడ నుంచే ప్రారంభించారని చెప్తున్నాం. అసలు వాళ్ళు ఎవరు మాట్లాడారు ఏంటో మేము మాకేం కనపట్టలేదు. ఈయన మాట్లాడింది వాళ్ళు అడిగినటువంటి వాటికి సమాధానం చెప్పాడో, వాళ్ళు అడిగిన వాటికి పనులు చేశాడు అనేటువంటిది చేసి ఉండొచ్చు, అవ్వండొచ్చు. బయటకు వచ్చింది లైవ్లో కనపడేది మాత్రం ఆయన మాట్లాడింది వైసీపీ నా కొడకలారా, మీకు తోడు తీస్తాం, తాట తీస్తాం, లేకపోతే రౌడీల్ని చంపితే తప్ప అనేటువంటిది, రౌడీకి మద్దతు పలుకుతున్నారా మీరు అనేటువంటిది. రౌడీకి మీ మద్దతు ఎవరో పర్వాలేదు. మీరు చేసినటువంటి విధానాన్ని తప్పుపడుతున్నాం. ఈ చట్టాలను మీ చేతిలో తీసుకోవడం తప్పని అంటున్నాం. చట్టం అనేటువంటిది అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయాలనేటువంటి దాని గురించి తప్పుపడుతున్నాను. అతన్ని ఏమైనా చేయండి, ఎటువంటి కేసులైనా పెట్టండి. ఈ దేశానికి సంబంధించినటువంటి కసపులాటోడు ఈ దేశంలో అటువంటి అరాచకాలు అటువంటి కార్యక్రమాలు చేస్తే ఈ దేశంలో ఉన్నటువంటి న్యాయస్థానాలు అతనికి చట్టపరమైనటువంటి శిక్షలు వేసినది తప్పితే కాల్ చేసి అవతల పడలేదే, ఉరిశిక్ష విధించింది చట్టపరంగానే. మీరు ఆ చంపేసి బాడీని కూడా ఇవ్వలేదు. అతను ఎటువంటి వాడు అనేటువంటిది మేము సమర్థించట్లేదు. రౌడీలు కాపులు వస్తే మాత్రం మీరు సమర్థిస్తారా అనేటువంటిది మాట్లాడుతున్నారు మీరు. ఒక వైపు నుంచి ఏమో రౌడీ అనేటువంటి వాడిని చంపేస్తాం, పొడిచేస్తాం, తీసేస్తాం అనేమో నానాజీ గారు చెప్తాడు. ఇంకో వైపు నుంచి చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లి పక్కన పెట్టుకుని వాళ్ళ అమ్మగారు పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి ఆయన బొచ్చుకెళ్తాడు. అది మీకు ఏ రకమైనటువంటి సమాచారం పంపుతున్నారో మీరు అసలు ఈ జనాలకి, ప్రజల్లోకి. మీరు చేసేటువంటి తప్పులు ప్రజలు ఎత్తి చూపించకుండా మీరు మాట్లాడేటువంటి విధానాలు ప్రజలకు తెలియకుండా డైవర్షన్ పాలిటిక్స్ అన్నీ చేస్తున్నటువంటి ప్రతి అక్కడికి వచ్చిన వాళ్ళు 3-4 సార్లు ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళు, ఎంపీలు చేసిన వాళ్ళు, ఇప్పుడు 30-40 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్న వాళ్ళు అందరూ వచ్చారు మన ఇంటికి. ఈ కమ్యూనిటీ గురించి ఏ విధంగా ముందుకెళ్ళాలి, పార్టీని ఏ విధంగా ఇంకా మనం చెయ్యాలి, ఏ జిల్లాలో ఏం జరుగుతున్నాయి అనేటువంటి విషయాలు మాట్లాడుకున్నాం. మరి ఇంక ఈ రకంగా మాట్లాడేటువంటి పరిస్థితి మహా విధ్వంసం జరిగిపోయింది అని చెప్పేసి చెప్తున్నారు ఈ రెండు పార్టీలు. మరి ఏ విధంగా ఆయన ఒకటి చెప్తాడు, ఈయన ఒకటి చెప్తాడు. మీది కూటమి అంటే అందరూ పార్టీలో ఉండి మాట్లాడుకోవాలి. నాకు కులం లేదు, పార్టీ లేదు, ఈ రాష్ట్రంలో ఈ జాడ్యం పోవాలి, ఈ దరిద్రం పోవాలి, ఈ కులాల దరిద్రం, అప్పుడు కానీ బాగుపడుతుంది రాష్ట్రం అంటారు. అదేదో కులాల గురించి మాట్లాడకుండా మీ ప్రసంగం ఎప్పుడన్నా ముగిసిందా ఈ జిల్లాలకు వచ్చి? ఒకసారి రెల్లు కులంలో పుట్టాలంటారు, ఇంకోసారి ఇంకో కులంలో మీరు కాపులుగా అనుకున్నారని మేము అంటలేదు. మీరు ఎప్పుడేం మాట్లాడారు అనేటువంటిది ప్రజలు చూస్తున్నారు. అదేదో నేనైతే గర్వంగా కాపాడు అని చెప్తున్నాను. మీరు చెప్పుకోవడానికి మీరు సిగ్గుపడుతున్నారో మరి గర్వపడుతున్నారో నాకు తెలియదు, కానీ నేను ఈ కులంలో పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను. రెండు, ఇంకొక విషయం ఏంటంటే, ఒక కులం అనేటువంటిది నీ తండ్రిని బట్టి వస్తుంది తప్పితే, నీ తండ్రి ద్వారా వచ్చినటువంటి జన్మ కాబట్టి నీకు నీ తండ్రిని బట్టి పుట్టుక అనేటువంటి వస్తుంది. ఆ పుట్టుకలో నీ తండ్రిని బట్టి నీ కులం అనేటువంటి. నా తండ్రి కాపు, నేను కాపుగా పుట్టాను, కాపుగా చేస్తాను అంతే తప్పితే సందర్భాలు పుచ్చుకుని కులాలు మార్చుకునేటువంటి విధానం, పేర్లు మార్చుకోవచ్చేమో తప్పితే కులాలు మార్చుకునేటువంటి విధానం. మరి మీరు మాట్లాడుతారు కులం జాడ్యం అంటున్నారు. నేను 30-40 సంవత్సరాలుగా ఈ కులం గురించి కానీ లేకపోతే కమ్యూనిటీకి సంబంధించినవి కానీ అనేక పేదవాడి కోసం కానీ ఏ రకంగా పనిచేస్తాననేటువంటి తెలుసు. మరి ఈరోజు ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి నానాజీ గారు మాట్లాడారు. కులం అనేటువంటిది మా పార్టీ లేదు. సంతోషమే, ఏమైనా చేసుకోండి మీరు, కానీ మీ ఇష్టం వచ్చినట్టు ఆ మాట్లాడేటువంటి మాటలు. కులం ఏమిట్లేస్తే ఎవరో రాజకీయాల్లోకి రాలేరు, కానీ కులం అనేటువంటిది ఒక బలం ప్రతి వ్యక్తికి. కులాలను చూసి ఇవ్వకపోతే మన సేవలు చూసి ఇచ్చేయట్లేదు మనకు టికెట్లు ఏ రాజకీయ పార్టీలోనండి. ఎవరు ఎక్కడ పోటీ చేసినా, ఎవరు ఏం మాట్లాడినా తిరిగి వచ్చేటప్పటికి అక్కడికి వస్తుంది కూడా. మరి ఈ రకమైనటువంటి మనం మాట్లాడేటువంటి విధానం ఏది, మీరేదో వైసీపీ పార్టీ అనేటువంటిది పుట్టికే జైల్లో పుట్టిందంటున్నారు. మీ కలయిక ఎక్కడ కలిసారు సార్? మీరు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ తోటి కలిసినటువంటి కలయిక ఎక్కడది? ఏ జైల్లోకి వెళ్ళి ప్రకటించినటువంటి ప్రకటన కాదా? మరి మీరు ఈ రకమైనటువంటి విధానం మాట్లాడటం అంటే, 1 వేలుని వంక చూపెడుతున్నప్పుడు 4 వేలు నా వంక చూపెడతాయనేటువంటిది కూడా అనుకోవాలి కదా. మనకి ఏదో మాట్లాడేస్తున్నాం అని చెప్పేసి మీరు మాట్లాడిన దానికి నేను ఒకటే మాట చెప్తాను మీకు మొన్న శనివారం రోజుని డిప్యూటీ సీఎం గారు వచ్చి ఇక్కడికి పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్ పెట్టి, ఆ మీటింగ్లో మిమ్మల్ని అందరినీ బండబూతులు తిట్టి నేనే మాట్లాడాలా, మీరు ఎవరో మాట్లాడరా అని చెప్తే ఆయన దగ్గర స్కోర్ చేయడం కోసం మాట్లాడారు. తప్పనిసరిగా నీకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పార్టీలో ఉన్నటువంటి దానికి నువ్వు మాట్లాడిన దానికి
తప్పకుండా నిన్ను అభినందిస్తాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు అభినందిస్తాడంటే మరి ఆయన దగ్గర నేర్చుకున్నటువంటి భాష కదా నువ్వు ఇది. చర్మాలు తీస్తాం, తోళ్ళు తీస్తాం, నరికేస్తాం, నాలుకలు కోసేస్తాం అనేక సందర్భాలుగా నా తల్లి నన్ను పెంచినటువంటి సంస్కారం నాలో ఉంది కాబట్టి నేను ఇంక మాట్లాడలేకపోతున్నాను అనేటువంటి మాటలు విన్నాం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి. అదే సంస్కారం ఇదేమో మరి నీకు ఆయన నేర్పినటువంటి సంస్కారం ఏమో. ఆయన సంతృప్తి పరచడంలో మాత్రం 100% మార్కులు వస్తాయి నీకు నాన్నజీ. ఆయన నువ్వు సంతృప్తిపరిచినందుకు నీకు 100% మార్కులు వేస్తారు ఆయన. వాళ్ళు ఏమనుకుంటే కమ్మ కార్పొరేషను, కాపు కార్పొరేషను, ఎస్సీ కార్పొరేషను, బీసీ కార్పొరేషను, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నావు, మీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీ కూటంలో చర్చించి ఆ కార్పొరేషన్లు అన్నీ తీసేసి ఒకటే కార్పొరేషన్ అనేటువంటిది పెట్టుకుని పేదవాడికి సహాయం చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేసేటువంటిది ఏదన్నా పెట్టి ఆ రకంగా నడిపించండి. ఒకటి చెప్పేటప్పుడు మనం ఆచరించిన తర్వాత ఎదుటికి చెప్పాలి. మీరు ఇది ఆచరించిన తర్వాత ఈ కులాల జాడ్యం వదల్చండి, రాష్ట్రాన్ని బాగు చేస్తున్నాను నేను, ఈ దేశాన్ని బాగు చేస్తున్నానని చెప్పారంటే మేము కూడా సంతోషిస్తాం. ఎమ్మెల్యే టికెట్లు కులాలు చూపిస్తున్నారు, ఆ నియోజకవర్గంలో బలాన్ని చూపిస్తున్నారు. మంత్రులు ఇచ్చేటప్పుడు అదే దామాషా ప్రకారం ఇస్తున్నారు, అదే అర్హత చూపిస్తున్నారు. కులాల గురించి మాట్లాడొద్దు అంటారు. మీరు మీ అవకాశాన్ని పుచ్చుకుని, మీ అవసరాన్ని పుచ్చుకుని మీరు మాట్లాడేటువంటి విధానం. గతంలో కాపులకి ఏం చేశారో చెప్పండి మీరు అనేటువంటి చెప్తున్నారు. ఈ రాష్ట్రంలో వ్యక్తిగతంగా, పార్టీ పరంగా కాకుండా వ్యక్తిగతంగా కాపులకి ఎవరికి ఏ నష్టం జరిగినా, ఏ కష్టం జరిగినా ఏ విధంగా తోట త్రిమూర్తిని స్పందించడం అనేటువంటిది మీ అందరికీ తెలుసున్నటువంటి విషయం. చాలా నేను ఏదో రాష్ట్రాన్ని ఉద్ధరించానని చెప్పలేదు, నేను చేయగలిగినటువంటి సహాయం చేస్తాను, నేను స్పందించేటువంటి విధానం ఏ రకంగా ఉంటుంది అనేటువంటి అందరికీ తెలుసు. మరి ఎందుకు మీరు ఈ రకంగా మాట్లాడుతున్నారు? ఏం చేశారు కాపులు? వైసీపీలో ఏం చేసింది అనేటువంటి, వైసీపీ అధికారంలో ఉన్నారు, 5 సంవత్సరాలు ఏం చేసింది అన్నారు. 5 సంవత్సరాలు ఏం చేశారు అనేటువంటిది కాపు కార్పొరేషన్ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది మహిళలకి సంవత్సరానికి 15,000 రూపాయలు డీపీటీ ద్వారా బటన్ నొక్కి డబ్బులు వేయటం జరిగింది. చదువుకునేటువంటి విద్యార్థులకు డబ్బులు వేయటం జరిగింది. అనేక రకాలుగా అప్పుడు ఉండేటువంటి ఆర్థిక పరిస్థితులు ఎంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ చేయవలసినటువంటి విధంగా చేశారు. ఇప్పటి వరకు మీరు అన్నీ చేసేసామంటున్నారు, కాపుల గురించి మేము ఏదో చేసామంటున్నారు. చెయ్యండి అనే కదా మేము అడిగింది, చేయొద్దని అంటలేదు కదా, చేయండి. మీరు చేసేటువంటి దాంట్లో ఏం హామీలు ఇచ్చారనేటువంటిది, ఎన్నికలకు ముందు ఏం హామీలు ఇచ్చారనేటువంటిది చూసుకుంటే అన్నీ అమలు చేసేసాం, 1-2 ఉన్నాయనేటువంటి. సంవత్సరానికి 3,000 రూపాయలు కాపు కార్పొరేషన్కి ఇస్తామని చెప్పేసి చెప్పారు. 3,000 కోట్లు. 3,000 కోట్లు అంటే 2 బడ్జెట్లు, 2 సంవత్సరాలు 3 బడ్జెట్లు అయినాయి. ఇప్పుడు 3వ బడ్జెట్ జరుగుతుంది. 3,000 కోట్లు అంటే 9,000 కోట్ల రూపాయలు. 9 రూపాయలు కూడా ఎక్కడ మీరు కాపు కార్పొరేషన్కి? మరి ఏ రకంగా మాట్లాడుతున్నారు మీరు? ఏ రకంగా చెప్పగలుగుతున్నారు? జగన్ గారి దగ్గర నుంచి క్రిమినల్లో సంక్షేమ పథకాలు అన్నీ నేర్చుకున్నారంటాడు. పవన్ కళ్యాణ్ గురించి తప్పుగా మాట్లాడితే 4 కోసేస్తానంటారు. నేను ఏ విధంగా స్పందిస్తానంటానికి మీరు ఎప్పుడన్నా ఛాలెంజ్ చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు నేను ఓడిపోయినప్పుడు నన్ను పార్టీలోకి తీసుకుని నాకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చాడు. నాకు ఎమ్మెల్సీ పదవి ఇస్తే నిన్న మా ఇంటి దగ్గర పెట్టినటువంటి మీటింగ్ ఒకసారి వేరే సందర్భంగా మేము అందరం కలిసి కూర్చున్నప్పుడు మీ మిత్రులు అడిగితే కూడా చెప్పి, ఈ రాష్ట్రానికి కాపోడు ముఖ్యమంత్రి అయితే సంతోషించే వాళ్ళు మొట్టమొదటి ఉంటారని చెప్పి. ఇప్పుడు మీరు 21 మంది ఉన్నారు. మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయమని చెప్పండి, ఎవడన్నా మాట్లాడగలుగుతారా? మాట్లాడండి. నేను జగన్మోహన్ రెడ్డి గారు నాకు పదవి ఇచ్చినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో కాపాడు ముఖ్యమంత్రి అయితే సంతోషిస్తామని చెప్పినండి. నిన్న కాక మొన్న అసెంబ్లీలో ఏదో ఒక సందర్భంగా మీ సోదరులందరూ చిట్చాట్ కింద మాట్లాడుతుంటే వాళ్ళు కూడా అడిగారు, చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి వెళ్ళిపోతారట, లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేస్తున్నారని అడిగితే, లోకేష్ని ముఖ్యమంత్రి చేయటం కాదు,